అందరికీ ప్రైజ్ లార్డ్. జనవరి 6 ఈరోజు దేవుని వాగ్దానము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. 1 పేతురు 5:6. దేవుడు నిన్ను హెచ్చించాలని ఆశపడుతున్నావా? దేవుడు నిన్ను హెచ్చించాలంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి ఉండాలి. దీనత్వం అనేది ఈ లోకానికి చేతకానితనం. దీనత్వం అనేది ఈ లోకానికి వెర్రితనం లాంటిది. దేవుని దృష్టిలో దీనత్వం అనేది ఘనతకు మూలం. నీవు దీనత్వం కలిగి ఉంటే దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో నిలబెడతాడు. దేవుని చేతి క్రింద నీవు అణిగి ఉండాలి. నీవెన్నడూ దేవుని మీద అలగకూడదు. దేవుని చేతి క్రింద మౌనంగా ఉండు. దేవుని ఎన్నడూ ప్రశ్నించవద్దు. దేవుడు తన సమయంలో తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు. దీనులను ఆయన ఉన్నత స్థితిలో నిలబెడతాడు. ఆనాడు దావీదును ఎంతో గొప్ప స్థానంలో నిలబెట్టాడు. నీ జీవితంలో కూడా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. నీవెన్నడూ నిరాశపడకు. నీవు దేవుని చేతి క్రింద ఉండేలాగా చూసుకో. తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.